హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పలాస రైల్వే స్టేషన్కి దగ్గరలోనే సాయిబాబా ఆలయం ఉంది ఫ్రెండ్స్. రామాలయం, సాయిబాబా ఆలయం ఒకే చోట్లో ఉంటాయి. అది కాశీబుగ్గలా ఉందండి. అయితే మేము ఆ సాయిబాబా ఆలయంకి వెళ్ళాము. ఇది గురుస్థానం. అక్కడ భక్తులు ఈ విధంగా సాయిబాబా వారి పాదాలకు పూజలు చేస్తున్నారు. అదేవిధంగా బయట ఈ విధంగా దుకాణాలు ఉన్నాయి. లోపల ఈ విధంగా బాబా ధుని ఉందండి. అచ్చం షిరిడీలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయిబాబా ఫోటోతో పాటు మనకి ఇక్కడ దీపాలు పెట్టుకునే స్థలం, అలాగే ఇక్కడ పాదాలు, అక్కడే మనం పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుందండి. సాయిబాబా వారి పాదాలను దర్శించుకోండి. చూడండి, నాకు క్యాప్చర్ చేయడానికి మంచి అవకాశం దక్కింది. ఇక్కడ హుండీ ఉంటుందండి. అలాగే ఈ చివరిలో మనకి తిరవలు చూస్తున్నాం. అలాగే ఇక్కడ గోనితో ఉన్న ఈ మూట, అందులో ధాన్యం ఉంటుందండి. ఇది బాబా స్థానం అండి. ఇక్కడ పొయ్య, కుండ చూస్తున్నాం కదా, అక్కడ గరిటె అవి ఏర్పాటు చేశారు. ఇది మనం చూసాం కదండి ధుని. ఇదంతా కింద ఫ్లోర్లో ఉంటుంది. పై ఫ్లోర్లోకి వెళ్తే సాయిబాబా మందిరం ఉంటుందండి. ఎంట్రన్స్లో మనం చూస్తే అక్కడ ఒక ఫోటో ఉంటుంది. అది దత్తాత్రేయుని ఫోటో. చూడండి, దత్తాత్రేయుని ఫోటో ఈ విధంగా ఏర్పాటు చేశారు. నేను ఈ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలోకి ప్రవేశిస్తున్నాను. ఇది సాయిబాబా ధ్యాన మందిరం లోపల భాగం అండి. చూడండి, ఈ విధంగా మనకి అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఫొటోస్ అన్నీ క్లియర్గా మునులు, స్వాములు ఫోటోలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల చూడండి, వేరే వేరే బాబాలు, మునులు, ఋషులు, ఇక్కడ కృష్ణుడి విగ్రహం, సాయిబాబా ఫోటో ఏర్పాటు చేశారు. పైన చుట్టూరా ఈ విధంగా సాయిబాబా ఫొటోస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా చూసే అవకాశం వస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని, సూచనల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. సాయిబాబా అప్పట్లో భిక్షాటనకు వెళ్ళేవారు కదండి. తోడుగా ఒక మూగజీవని, అలాగే సాయిబాబా తినే స్థలము, సాయిబాబా మిగతా జనాలతో ముచ్చటాడుతున్నది, ఇలా ఈ విధంగా అన్ని ఫోటోలని ఏర్పాటు చేశారు. సాయిబాబా పడుకునే స్థలం, బాబా వారు భక్తులతో మాట్లాడటం, వారి కోరికలను తీర్చడం, అటువంటి ఫొటోస్ అన్నీ ఏర్పాటు చేశారండి. భక్తులతో మాట్లాడటం, అలాగే అన్నం వండడం, తర్వాత తిరువలతో విసరడం, ఇవన్నీ ఫొటోస్ అన్నీ ఏర్పాటు చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సాయిబాబా ధ్యాన మందిరం. ఎంతో అందంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎర్రని వస్త్రం ధరించి ఎంతో అందంగా మనకి బాబావారు కనిపిస్తున్నారు. బాబావారి మందిరంలో బాబా విగ్రహాన్ని చూస్తున్నాం కదండి. పెద్ద విగ్రహం ఇది. దాని తర్వాత ఎదురుగా మనకి చిన్న విగ్రహం ఒకటి పెట్టారు, పాలరాయి విగ్రహం. అలాగే దత్తాత్రేయుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎదురుగా బాబావారి పాదాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే హుండీ ఉంటుంది. గురువారం ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేస్తారండి. అన్నదానం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రసాదం కూడా ఏర్పాటు బాగా చేస్తారు.